కాంత్ ఒకవైపు ప్రజల గోసపుచ్చుకుంటూ మరోవైపు విజయోత్సవ సభలు నిర్వహించుకుంటూ ఆ సభలలో మళ్ళీ ఈ ఘటనలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి వైఖరి అదే విధంగా కనిపిస్తోంది. అవును, త్యాగాలు చేయాలి, లేదు మళ్ళీ మా వైఖరి ఇట్లానే ఉంటుందని ఒక స్పష్టం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు లంబాడ నేతలు కూడా, కాంగ్రెస్కి సంబంధించిన నేతలు, ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు కూడా వాళ్ళ వైఖరి ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే రోజులు గడుస్తున్న కొద్దీ, ఒక్కొక్క సమస్య వస్తున్న కొద్దీ కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలన్నీ కూడా ప్రజలకు మరింత బాహాటంగా కనిపిస్తున్నాయని భావించాలా? మనం మాట్లాడినటువంటి గిరిజన సంఘాల నాయకులే కావచ్చు, గిరిజనులంతా కావచ్చు, ఒకటే చెప్తా ఉన్నారు, మా ఓట్లతోటే, మా గిరిజనుల ఓట్లతోనే ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని అణిచివేసే విధంగా ఇవాళ అనేక సభల్లో చెప్తా ఉన్నారు. తొక్కుకుంటూ పైకొచ్చాను అంటున్నారు. వాళ్ళు తొక్కుకుంటూ పైకొచ్చింది గిరిజనులను తొక్కుకుంటూ పైకొచ్చి కాంగ్రెస్ నాయకులను ఓ పక్క తొక్కుతూనే గిరిజనులుగా మమ్మల్ని కూడా తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తొక్కుతున్నారు, అనగదొక్కుతున్నారు అని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్న అంశం అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. విజయోత్సవ సభలు అని చెప్పి వరంగల్ వేదికగా పెట్టిన పరిస్థితి, ముఖ్యంగా గిరిజనులని వాళ్ళంతా కూడా రోడ్డు పైన పడేస్తూ, గిరిజనుల మహిళలను వాళ్ళందరినీ కూడా రోడ్డున పడేస్తూ, మరోవైపు కోటీశ్వరులను చేస్తాం, మహిళలందరినీ కూడా, అంటే 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పడం. రెండు ప్రకటనలకు ఎటువంటి పొంతన లేదు. ఒక ప్రకటనలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పనులకు ఎలాంటి పొంతన లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ గిరిజన సమాజం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ ఒక చేతిలో రాజ్యాంగం పట్టుకొని మాట్లాడతారు, హక్కుల కోసం, రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడతారు. రాజ్యాంగంలో ఇవాళ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంశాలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలు లేవా, వాళ్ళను తొక్కడమే రాజ్యాంగంలో ఉందన్నటువంటి ప్రశ్న కూడా ఆ వర్గాల నుంచి వ్యక్తం అవుతూ ఉంది. రాబోయేటివి స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా మానుకోట లాంటి ప్రాంతం, మహబూబాబాద్ జిల్లా లాంటి ప్రాంతంలో పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీన్ దొక్కే విధానం ఏంటో కూడా చూపిస్తామనే విధంగా వాళ్ళంతా కూడా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మా గిరిజనుల మీద పడి, మా భూముల మీద పడి వాళ్ళ ఏం సంపాదిస్తావు, పుట్టగతులు ఉండవు అన్నటువంటి శాపనార్థాలు పెడుతున్న అంశం అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. స్వేచ్ఛ 25న జరిగే ఏదైతే మహాధర్నాకు ఉందో పెద్ద సంఖ్యలోనే తరలి వస్తామని చెప్తా ఉన్న పరిస్థితి. శాంతియుతంగా ధర్నా చేస్తాము, మా హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి కోసమే ధర్నా చేస్తాము, మా హక్కులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్రం దృష్టికి, ఇవాళ తెలంగాణలో ఎట్లాంటి అన్యాయం జరుగుతుందనేది కమిషన్ల దృష్టికి కూడా తీసుకుపోయిన పరిస్థితుల్లో ప్రజలంతా కూడా అంటే ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా తమ ప్రాంతంలో జరిగినటువంటి అన్యాయం మీద, అంటే తెలంగాణలో జరుగుతున్న గిరిజనులపై జరుగుతున్న అన్యాయం ఇతర రాష్ట్రాలకు సంబంధించి, అటు ఉత్తర భారతదేశానికి, ఇటు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా చెప్పే విధంగా తమ మహాధర్నా ఉంటుంది. ఆ విధంగా ఇప్పటికైనా కనువిప్పు కలిగే విధంగా తమ మహాధర్నా ఉంటుంది. ఇప్పటికైనా కనువిప్పు కలిగి ఏవైతే లగచెర్లలో భూములను చెరబడతా ఉన్నారో ఆ చెరబట్టినటువంటి భూములను వదిలిపెట్టేంత వరకు తమ కొట్లాట, పోరాటం కొనసాగుతుందనే విధంగా అక్కడ ఉన్నటువంటి గిరిజన నాయకులంతా కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. రైట్ రవికాంత్.